పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. దీంట్లో మనకి మంత్లీ అంటే నెల మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. ఇన్కమ్ ఎలా అనుకుంటున్నారా? ఎలా అంటే ఈ స్కీమ్లో మీరు కొంత అమౌంట్ని అయితే పెడతారనమాట. ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో మీరు కొంత అమౌంట్ని అయితే పెడతారు కదా, ఆ అమౌంట్కి వచ్చే వడ్డీని మీకు నెల ఒక ఇన్కమ్ లాగా ఇస్తారనమాట. ఈ పథకం ఎలా వర్క్ అవుతుంది, ఎలా అప్లై చేయాలి, ఎంత మనీ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ ఎలిజిబిలిటీ ఏంటి, దీని యొక్క టెన్యూర్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి సో దట్ మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ని అయితే మిస్ అవ్వరు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఈ వీడియోస్ చూసే వాళ్ళు వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ మటుకు ఏం కనిపించట్లేదండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియో చూసేటప్పుడే కిందే లైక్ బటన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీకు వీడియో కనుక నచ్చకపోతే డిస్లైక్ చేయండి సో దట్ నాకు తెలుస్తుందన్నమాట ఈ వీడియో మీకు నచ్చుతుందో లేదో, నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే మీకు వీడియో నచ్చినట్లయితే ఓకే ఇలానే కంటిన్యూ చేయాలి అనేది నాకు తెలుస్తుంది. కాబట్టి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో అయితే నేను మీ ముందుకు వస్తాను. సో ఇలాంటి వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటే ఏంటి అంటే ఇది ఒక వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అన్నమాట. అంటే ఈ స్కీమ్లో మనం ఎంత అయితే డబ్బుని పెట్టాలి అనుకుంటున్నామో అది ఒకేసారి పెట్టుబడి పెట్టేయాలన్నమాట. మనం ఎంత అయితే మనీని ఇన్వెస్ట్ చేసామో అది పోస్ట్ ఆఫీస్ వాళ్ళు మనకి 5 years తర్వాత ఆ డబ్బుని ఇచ్చేస్తారు. ఎందుకంటే ఈ స్కీమ్ యొక్క టెన్యూర్ వచ్చేసరికి 5 years అనమాట. సో ఈ 5 years లోపు మన డబ్బు ఈ పోస్ట్ ఆఫీస్ వాళ్ళ దగ్గర సేఫ్గా ఉంటుంది. మీరు దాని గురించి భయపడాల్సిన అవసరమే లేదు. అండ్ ఈ 5 years పాటు ఆ డబ్బు పైన ఎంత అయితే వడ్డీ జనరేట్ అవుతుందో అది ప్రతి నెల మన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది. సో మీకు ఆల్రెడీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటే అదే ఇవ్వండి, లేదు అంటే మీరు పోస్ట్ ఆఫీస్లో కూడా ఒక సేవింగ్స్ అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్లో ఎంత డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయాలి అంటే మినిమం అమౌంట్ వచ్చేసరికి 1000 రూపీస్ అండ్ మ్యాక్సిమం వచ్చేసరికి 9 lakhs. ఇది సింగిల్ అకౌంట్కి అయితే, ఈ 9 lakhs అనేది సింగిల్ అకౌంట్కి అయితే. అదే జాయింట్ అకౌంట్ అయితే 15 lakhs వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. జాయింట్ అకౌంట్ అంటే 2 లేదా 3 అనమాట. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ వచ్చేసరికి 3 ఈ జాయింట్ అకౌంట్లో. అండ్ ఈ స్కీమ్కి వచ్చేసరికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.4% అనమాట. అంటే మీరు ఎంతైతే మనీని ఇన్వెస్ట్ చేశారో దాని మీద వాళ్ళు వడ్డీ వచ్చేసరికి 7.4% ఇస్తారు. సో ఇప్పుడు ఈ స్కీమ్ కింద మీరు ఎంత మనీని డిపాజిట్ చేస్తే మీకు మంత్లీ ఎంత వస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 lakhs కనుక పెట్టారు అనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 5 lakhs అని ఇస్తారు. అండ్ లాకిన్ పీరియడ్ వచ్చేసరికి 5 years. అండ్ వాళ్ళు ఇస్తున్న ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి 7.4%. సో మీకు 3083 రూపీస్ అంటే 3086 రూపాయలు మంత్లీ అనేది మీకు పడుతుంది మీ బ్యాంక్ అకౌంట్లో. మీరు ఇన్వెస్ట్ చేసిన ఆ 5 lakhs అనేది లాకిన్ పీరియడ్ 5 years తర్వాత మీకు ఇచ్చేస్తారనమాట. సింగిల్ అకౌంట్ అయితే మ్యాక్సిమం వచ్చేసరికి 9 lakhs కదా. సో మీరు కనుక 9 lakhs డిపాజిట్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ రేట్ 7.4% అయితే మీకు మంత్లీ వచ్చేసరికి 5550 రూపీస్ అంటే 5550 రూపాయలు మీకు నెలకి వస్తాయన్నమాట. మంత్లీ 5550 రూపీస్ వస్తున్నాయి కదా, ఇలా 1 yearకి అయితే 66600 వస్తాయి. అదే ఈ స్కీమ్ యొక్క టెన్యూర్ వచ్చేసరికి 5 years కాబట్టి మనం ఆ 66600 ఇంటూ 5 వేస్తే 3,33,000 వస్తాయన్నమాట. సో ఈ స్కీమ్ కింద మీరు డిపాజిట్ కనుక 9 lakhs చేస్తే మీకు మొత్తం వడ్డీ వచ్చేసి 3,33,000 మీకు వస్తాయన్నమాట ఈ స్కీమ్ ద్వారా. అదే కనుక మీరు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తే మీరు 15 lakhs వరకు పెట్టుకోవచ్చు కదా. సో మీరు కనుక 15 లక్షలు పెడితే మీకు మంత్లీ వచ్చేసరికి 9250 రూపాయలు వస్తాయి. అంటే 9250 రూపీస్ వస్తాయి. అండ్ టోటల్గా 5 yearsకి వడ్డీ వచ్చేసరికి 5,55,000 వస్తుందన్నమాట. ఓవరాల్గా 15 లక్షలు పెడితే మీకు ఈ స్కీమ్ ద్వారా వచ్చే వడ్డీ వచ్చే
5,55,000. అండ్ ఇన్ కేస్ మీరు పెట్టిన అమౌంట్ 5 years లాక్-ఇన్ పీరియడ్కి కాకుండా మీకు ముందే కావాలి అనుకుంటే ఇస్తారా అంటే ఎస్ ఇస్తారు. కానీ 1 year మనమైతే ఆగాలి. మీరు డిపాజిట్ చేసిన 1 year వరకు మీకు ఎలాంటి డబ్బుని ఇవ్వరు. ఇన్ కేస్ ఆ పర్సన్ చనిపోతే తప్ప, ఆ పర్సన్ చనిపోతే వాళ్ళు పెట్టుకున్న నామినీకి అయితే ఇస్తారు. కానీ 1 year తర్వాత ఇస్తారు. మీరు అమౌంట్ డిపాజిట్ చేసిన 1 year నుండి 3 years వరకు అయితే 2% అనేది వాళ్ళు పెనాల్టీ కింద కట్ చేసుకుంటారు. అలానే మీరు డిపాజిట్ చేసిన 3 years తర్వాత నుండి 5 years లోపల అయితే 1% అనేది పెనాల్టీ కింద కట్ చేసుకుంటారు. దేని మీద పెనాల్టీ అంటే మీరు ఏమైతే అమౌంట్ డిపాజిట్ చేశారో దాని మీద పెనాల్టీ కట్ చేసుకొని మిగతా అమౌంట్ మీకైతే ఇచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక 10 లక్షలు డిపాజిట్ చేశారనుకోండి, దాంట్లో 2% అంటే 20,000. సో ఆ 20,000ని కట్ చేసుకొని మిగతా 9,80,000 అయితే మీకు వెనక్కి ఇచ్చేస్తారు. అదే 3 years తర్వాత నుండి 5 ఏళ్ల లోపు అయితే మీకు 1% పెనాల్టీ అన్నాను కదా, అది ఎలా కట్ అవుతుందంటే సపోజ్ మీరు 10 lakhs కనుక డిపాజిట్ చేస్తే ఆ 10 lakhsలో 1% పెనాల్టీ అంటే 10,000 అనమాట. ఈ 10,000 కట్ చేసేసుకొని మీకు 9,90,000 అయితే వెనక్కి ఇచ్చేస్తారు. ఈ విధంగా అయితే పెనాల్టీ అనేది వర్క్ అవుతుంది. మీకు 5 years తర్వాత అయితే ఎలాంటి పెనాల్టీ లేకుండా మీ డబ్బుని మీకు వెనక్కి ఇచ్చేస్తారు. మీరు 5 years తర్వాత పోస్ట్ ఆఫీస్ దగ్గరకు వెళ్ళి మీరు ఈ స్కీమ్కి అప్లై చేసుకున్నారని చెప్తే మీ డీటెయిల్స్ వాళ్ళు చూసేసి మీ అమౌంట్ అనేది మీకు వెనక్కి ఇచ్చేస్తారు. ఈ స్కీమ్ని, ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ని మనం ట్యాక్స్కి అప్లై చేసుకోలేము. ఇది ట్యాక్స్ అప్లై చేసుకోవటానికి కుదరదనమాట. సో ఇదండి ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్ యొక్క డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ మీకు ఈ స్కీమ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్ నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.